సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. దేశవ్యాప్తంగా బ్రాహ్మణులు రాజకీయాల్లో గొప్పగా లేకపోయినా ఉన్నంతలో బాగానే ఉంటున్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కుట్రలతో కొనసాగుతుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. రాజకీయంగా బ్రాహ్మణులను ఎదగనీయకుండా కొన్ని పార్టీలు అదే పనిగా పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. గతంలో రాజకీయంగా బ్రాహ్మణులు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఉండేవారు. వారి గురించి ఇప్పుడు కథలుగా చెప్పుకుంటారు. కానీ నేడు మాత్రం రాజకీయంగా చూస్తే వేళ్ల మీద లెక్కించేంతగా రాజకీయాల్లోనే ఉన్నారు. చట్టసభల్లోకి రానియ్యకుండా జరుగుతున్న పన్నాగాలను తిప్పి కొట్టాలన్న బ్రాహ్మణ బలం లేకపోవడమే. రెండు రాష్ట్రాల్లో దాదాపు 7-8% బ్రాహ్మణులున్నప్పటికీ ఐక్యత లేకపోవడమే ఇందుకు కారణం. దీనివల్లే బ్రాహ్మణులు రాజకీయాల్లో నిలబడలేకపోతున్నారు అన్నది పచ్చి నిజం. ఇదిలా ఉంటే బ్రాహ్మణ బలగమే కాకుండా ప్రజాబలంతో ఎదిగిన నాయకులకు కూడా రాజకీయాల్లో రాణించలేకుండా చేసే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. దీంతోనే రాజకీయాల్లో బ్రాహ్మణ ప్రతినిధుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో 7 సీట్లు వస్తే 1 మాత్రమే గెలుచుకోగలిగారు. ఆయా ప్రాంతాల్లో బ్రాహ్మణ సంఘాలు కానీ బ్రాహ్మణులు కానీ బలంగా నిలబడకపోవడమే కారణమని తేటతెల్లమైంది. ఇంకా కొందరు మేం ప్రచారం చేశాం, మేం చేయడం వల్లే సీట్లు వచ్చాయని చెప్పుకుంటున్నా చివరకు రిజల్ట్ మాత్రం శూన్యం. దీనికి ప్రధాన కారణం బ్రాహ్మణుల్లో ఐక్యత లోపించడమే. తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులకు సీట్లు కేటాయించే విషయంలో పార్టీలు తమ పంథాను లిస్ట్ రూపంలో చూపించాయి. ప్రధానంగా ఏపీలో గతంలో 4 సీట్లు కేటాయించిన వైఎస్ఆర్సీపీ ఈసారి ఒకే ఒక్కరికి మాత్రమే ఇచ్చింది. బాపట్లలో బరిలోకి 3వ దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి హ్యాట్రిక్ కొట్టేందుకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఇప్పటికే తన ప్రచారం జోరు పెంచారు. ఇక తెలంగాణలో హైదరాబాద్ స్థానం నుంచి సరికొత్త ప్రయోగంగా మహిళలను నిలబెట్టింది బీజేపీ. రాజకీయంగా ఒక సంకేతం ఇవ్వాలని బీజేపీ కొంపెల్ల మాధవీలతను రంగంలోకి దించింది. సనాతన ధర్మం, జరుగుతున్న అన్యాయాలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తున్న మాధవీలత ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ పటిష్టంగా ఉన్న ఓవైసీపై విజయం సాధించడం మామూలు విషయమైతే కాదు. అయినా దూసుకుపోతున్న మాధవీలత రాబోయే కాలంలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్నది ప్రతిపక్ష పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఇక టీడీపీ ముందు నుంచి బ్రాహ్మణులకు సీట్లు కేటాయించడంలో అనాసక్తి ప్రదర్శిస్తోంది. గతంలో 1 సీటు కూడా ఇవ్వని టీడీపీ ఈసారి కూడా ఒక్కరికి ఛాన్స్ ఇవ్వలేదు. ఆ పార్టీలో నాయకులు ఉన్నప్పటికీ, ఆ పార్టీపై అభిమానంతో సంఘాల నేతలు చేరుతున్నప్పటికీ కండువా కప్పడం వరకే గాని చట్టసభల వరకు తీసుకెళ్లే ఆలోచన లేదని కనిపిస్తోంది. ఇక తెలంగాణలో ఏ పార్టీ నుంచి సరైన స్పందన బ్రాహ్మణులకు లేకపోవడంతో సొంతంగా బరిలోకి దిగి బ్రాహ్మణుల సత్తా చూపించాలని అనుకుంటున్నారు. వ్యాపారవేత్త పెండ్యాల శేషసాయి వరప్రసాద్ అలియాస్ వైష్ణవి ప్రసాద్ గడిచిన నెల రోజులుగా తన వ్యూహం ప్రకారం సమావేశాలు, మద్దతు కూడగడుతూ దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో అతిపెద్దదైన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగిన వైష్ణవి ప్రసాద్ పెద్ద సాహసం చేసినప్పటికీ కొన్ని బ్రాహ్మణ సంఘాలు కలిసి రాకపోవడం, మరోసారి ఐక్యత, కమిట్మెంట్ లేదనేదే కనిపిస్తోంది. ఇలా సొంతంగా బరిలోకి దిగి అన్ని వర్గాల వారితో కలిసి తనకున్న పరిచయాలతో ప్రచారంలో మాత్రం ముందున్న వైష్ణవి ప్రసాద్ను గెలిపించుకోవడానికి, బ్రాహ్మణుల సత్తా చూపించడానికి అవకాశం ఉన్నా
సంఘాలు స్వచ్ఛందంగా కలిసి రాకపోగా బెట్టు చేస్తుండడం కాస్త ఇబ్బందిగా ఉంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులు రాజకీయంగా ఎదక్కపోవడానికి, చట్టసభల్లో తగ్గిపోవడానికి పార్టీలు ప్రధాన కారణమైతే, అటు బ్రాహ్మణులు కూడా ఐక్యత లేని స్వయంగా బలాన్ని కోల్పోతున్నారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి వీటి నుంచి భయపడుతూ మార్పుతో ఐక్యత వస్తుందా, లేక ఎవరి వారి సొంత నిర్ణయాలతోనే బలాన్ని కోల్పోవడానికి కారణమవుతారో వేచి చూడాల్సిందే. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి.